మరణానికి చిరునామా ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కనీసం ఊహకు సైతం అందదు. కొన్ని ఘోరాలను చూసినప్పుడు వళ్ళు జలధరిస్తుంది. ఇలాంటివి కూడా జరిగాయా అనిపించి భయం వేస్తుంది. ఒక్కసారి చరిత్రలోకెడితే వళ్ళు జలధరించే ఒక వాస్తవం బయటపడుతుంది. సరిగ్గా 102 ఏళ్ల కిందట ఎలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కరోనా కంటే భయంకరమైన వైరస్ ఒకటి ప్రపంచాన్ని వణికించింది. అప్పుడే అది ముఖ్యంగా ఇండియాను కోలుకోలేని దెబ్బతీసింది. వందలు కాదు, వేలు కాదు, కోట్ల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ కు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి సోకిన ఈ వ్యాధిని నియంత్రించేందుకు వైద్యులు చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ వైరస్ పుట్టింది చైనాలో కాదు, స్పెయిన్లో. ఈ వైరస్ పుట్టికే చాలా విచిత్రంగా జరిగింది. ఇది కూడా జంతువుల నుంచే పుట్టిందా? ఈ ఇండియాలోకి ఎలా ప్రవేశించింది? అప్పట్లో ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? చివరికి ఎలా నియంత్రణలోకి వచ్చిందో తెలుసుకుంటే ఎవరు ఇంటి నుంచి బయట కాలు పెట్టే సాహసం కూడా చేయరు. అప్పట్లో ఈ వ్యాధి ముందుగా బాంబేలో మొదలైంది. అందుకే దీన్ని బాంబే ఫ్లూ లేదా బాంబే వైరస్ అంటారు. అది స్పెయిన్లో పుట్టిందనే సమాచారం తెలిసిన తర్వాత దాని పేరు స్పానిష్ ఫ్లూ అని పిలవడం మొదలుపెట్టారు. బాంబే పోర్ట్లో పనిచేసే ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న అతడికి మలేరియా వచ్చిందేమోనని వైద్యులు భావించారు. వైద్య పరీక్షల్లో మలేరియాకు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదు. అయితే ఆ వ్యాధి అతడి నుంచి ఇతరులకు సోకింది. చాప కింద నీరులా బాంబే మొత్తం విస్తరించింది. ఒకరితో మొదలైన ఆ అంతుపట్టని వ్యాధి వేల మందికి చేరింది. ఈ వైరస్కు పాలకుల నిర్లక్ష్యం తోడైంది. ఫలితంగా మరణాల సంఖ్య క్రమేణా పెరిగింది. అయితే ఈ వైరస్ పుట్టింది బాంబేలో మాత్రం కాదు, స్పెయిన్లో. అదెలా పుట్టిందో తెలుసుకునే ముందు ఇండియా ఎదుర్కొన్న భయానక పరిస్థితులను తెలుసుకోవాల్సిందే. 1918లో బాంబేలో మొదలైన ఈ వైరస్ రాష్ట్రాలు దాటింది. అప్పట్లో రవాణా సదుపాయాలు సక్రమంగా లేకున్నా అత్యంత వేగంగా ఇది విస్తరించడం గమనార్హం. ఈ వైరస్ చివరికి గుజరాత్లోని గాంధీ ఆశ్రమాన్ని సైతం తాకింది. అప్పట్లో గాంధీకి 48 ఏళ్ల వయసు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత 4 ఏళ్లుగా గాంధీ ఆ ఆశ్రమంలోనే ఉంటున్నారు. ఆయన సహచరులు కొందరికి ఈ వైరస్ సోకింది. వారి ద్వారా గాంధీకి సైతం వైరస్ వ్యాపించింది. దీనివల్ల గాంధీ సుదీర్ఘకాలం వ్యాధితో పోరాడాల్సి వచ్చింది. అయితే ఆయన తగిన ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆయన వ్యాధిని ఎదుర్కోగలిగారు. గాంధీతో పాటు ఆయన సహచరులు కూడా వ్యాధిని జయించారు. చరిత్రలోకి వెడితే ఇలాంటి భయానక అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి.